యుగన్ భవిష్యత్తుకు జగన్ ఆటలో ఉద్యోగాల కల్పన చంద్రబాబుతోనే సాధ్యం. రాజంపేట పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు అన్యాయం, 4,271 కోట్ల ఫీజు మరియు వసతి దీవెనల బకాయిలు పెండింగ్, 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇచ్చిన చంద్రబాబు జగన్ 9 లక్షలకు కుదించారని ఆరోపించారు. నిరుద్యోగులకు ద్రోహం, 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు, 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ విస్మరణ, పరిశ్రమలపై దాడులతో పెట్టుబడులు తరలిపోయాయని విమర్శలు గుప్పించారు. యువత భవిష్యత్తు క్షీణత, నిరుద్యోగం 24% పెరిగి దేశంలో ఏపీ మొదటి స్థానం, ఎన్సీఆర్బీ ప్రకారం 2,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు, చంద్రబాబు హయాంలో అభివృద్ధి, 12 లక్షల ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు 5,000 నుంచి 35,000కు పెంపు, జూన్లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, యువపోరు మోసం, చంద్రబాబు లోకేష్ చేతనే యువత భవిష్యత్తు భద్రమని స్పష్టం. యువత భవిష్యత్తు కోసం ఎవరు? మరిన్ని విశ్లేషణలు త్వరలో. ఇదే 3RR న్యూస్. నమస్కారం, నా పేరు రేవూరు వేణుగోపాల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్. రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఫీజు పోరు? ఆ కార్యక్రమం చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, దాదాపు 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ఆర్ నాయకులు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం దాదాపు 788 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితి. అంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగల. అయినా కూడా ఫీజు పోరు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? రూంతన బుద్ధి ఉందే యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు కార్యక్రమం చేయాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా అన్యాయాలు జరిగితే వాళ్ళ తరపున పోరాటాలు చేసే హక్కు రాష్ట్రంలో, దేశంలో ఎవరికైనా ఉంది. కానీ ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం, ఆ పార్టీ యొక్క ఉనికి కోసం ఈ యొక్క ఫీజు పోరని చెప్పి కార్యక్రమం తీసుకుంటా ఉంది. రాష్ట్రంలో విద్యార్థులు ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు తల్లుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేయకుండా విద్యార్థులను కాలేజ్ యాజమాన్యాలు వేధించారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజీలో విద్యార్థులు చేరారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడే పరిస్థితి. అంటే విద్యార్థులకు ఆ ఫీజుకు, కాలేజీ యాజమాన్యానికి ఫీజుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న సంబంధం ఒకటి కాలేజీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మధ్య ఏదో ఫీజు గురించి సంబంధాలు ఉన్నాయి తప్ప ఏ ఒక్క విద్యార్థికి కూడా సంబంధం లేని పరిస్థితి. అట్లా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బుడద జల్లాలి, ఏదో కార్యక్రమం చేయాలని చూస్తూ ఉన్నారు. గతంలో చూసాం, దాదాపు 2014-19 మధ్యలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఇస్తే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా? దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అంటే దాదాపు 7 లక్షల విద్యార్థులకు నష్టం చేకూర్చింది. మీరు కూడా ధర్నాలు చేస్తూ ఉంటే ఏమన్నా అర్థం కావడంలే. రొంతన బుద్ధున్నది. అసలు నిరుద్యోగం ద్రోహం చేసింది మీరు కాదా? గతంలో చూసాం, 6 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే ఆ నిరుద్యోగ భృతిని రద్దు చేసింది జగన్ ప్రభుత్వం కాదా? మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కమిషన్ల కోసం రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు కాదా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక పరిశ్రమ రాలే. మళ్ళీ నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. గతంలో ఏం చెప్పారండి మీరు? 2,30,000 ఉద్యోగాలను ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ప్రతి జనవరి 1వ తారీఖు నాడు నూతన జాబ్ కార్డు రిలీజ్ చేస్తారని చెప్పి ఒక్క జాబ్ అన్న రిలీజ్ చేశారా? అప్పుడు కూడా మోసం చేసే పరిస్థితి.
అయినా కూడా మీరు ఫీజు పోరు, యువత పోరు అని చెప్పి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లోన్ల విషయం 1,00,000 కోట్ల రూపాయలను పక్కదారు మళ్లించి యువతకు రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లను కూడా మింగేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంగా తిరుగుతూ ఉన్నాడు. అది కూడా గమనించాల్సిన విషయం. గతంలో